ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైనటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు కూడా పెట్టడం జరిగింది. ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ఆ విమానాశ్రయాన్ని ఓపెన్ కూడా ప్రారంభించబోతున్నాం. చాలా గొప్ప విషయం. ఇటువంటి శుభ తరుణంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మధ్య క్రెడిట్ వార్ నడుస్తుంది. తామంటే తామే అత్యధిక అనుమతులు తీసుకువచ్చి భూసేకరణ పూర్తి చేసి పనులు కూడా వేగవంతం చేశాం అని చెప్పేసి ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు అదేవిధంగా వాళ్ళ ఆ పార్టీల సోషల్ మీడియా విభాగాల మధ్య వాడివేడి చర్చ అయితే నడుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన రోజున ఏదైతే విమానాశ్రయం నిర్మిస్తున్నాడో కాంట్రాక్టర్ జిఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు సభా వేదిక నుండి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కొంతమంది నెటిజన్లు రీషేర్ చేస్తున్నారు. నా ఫస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. మళ్ళీ ఆయనే సీఎం గా ఉంటూ ఇనాగరేట్ చేశారు. రెండు మా ఢిల్లీ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారే వారితో పాటు వచ్చి ఇనాగరేట్ చేశారు. వారు ఈ రోజుని అది భగవంతుడు నిర్ణయం చేయదు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృతాస్త్రాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం అది రెండో సంతోషమైంది. నిజంగాను వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. నేను ఈ రోజు నా 73 సంవత్సరాలు దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ డే నాకు. ఆయన అన్నటువంటి మాట, గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఫౌండేషన్ ప్రారంభోత్సవం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో, నేడు భోగాపురం ఎయిర్పోర్ట్కు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఫౌండేషన్ వేయడం భగవంతుడి నిర్ణయం అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. మీరంతా కూడా చూసే ఉంటారు. అర్థమైందా? ఈ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇరకాటంగా మారింది ఏమైనా ఉంది అంటే కుప్పం ఎయిర్పోర్ట్ ఇప్పుడు అదే లాజిక్గా ఏర్పడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అనుకూల మీడియా భోగాపురం ప్రాజెక్ట్ క్రెడిట్ తమదేనని వేసే ప్రచారం చేస్తున్నారు కదా. మరి ఒక లాజికల్ క్వశ్చన్స్తో ఆ పార్టీని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనవరి 3వ తేదీన అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అంటే కొబ్బరికాయ కొట్టాడు. శంకుస్థాపన జరిగి ఏళ్ళు గడుస్తున్నా కానీ కుప్పం విమానాశ్రయ ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు కదా. సొంత నియోజకవర్గంలో విమానాశ్రయానికి కొబ్బరికాయ కొట్టేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దానికి అతిగతి లేదు. కానీ ఎక్కడో భోగాపురం విమానాశ్రయాన్ని చంద్రబాబు నాయుడు గారు కట్టాడు అంటే నమ్మచ్చా? అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా కొబ్బరికాయ కొట్టాడు. అక్కడేం నడిచిందా? విజయవాడలో మెట్రో రైలు అన్నాడు, జరిగిందా? 2019 ఎండింగ్ కల్లా విజయవాడలో మెట్రో కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు సవాలు విసిరాడు కదా. ఏమైంది? విశాఖపట్నంలో మెట్రో ఏమైంది? వీళ్ళు చెప్పినటువంటి ప్రగల్భాలే కదా. అదన్నీ పక్కన పెట్టినా కానీ సొంత నియోజకవర్గంలో భూమి పూజ చేసినటువంటి ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేకపోయినప్పుడు భోగాపురం క్రెడిట్ మొత్తం తమదే అనేసి చెప్పుకోవడంలో ఏమైనా సరే లాజిక్ ఉందా అనేసి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు సాధించడం, రైతులకు పరిహారం చెల్లింపు, అదేవిధంగా వాళ్ళకి చెల్లించి భూసేకరణ పూర్తి చేయడం, ఆ భూమిని జిఎంఆర్ సంస్థకి అప్పగించడం వంటి కీలక ఘట్టాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగాయని చెప్పేసి ఆధారాలతో సహా గూగుల్లో వెతికితే కానీ మ్యాటర్ దొరికిపోతుంది. చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. టైమ్స్ నౌ కానీ మిగతా ఛానల్స్ వార్తాపత్రికలు చూసినా కానీ దొరికిపోతాయి. చాలా స్పష్టంగా ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ముఖ్యమైన అనుమతులు తెచ్చి నిధులు సేకరించి భూసేకరణ పూర్తి చేసి 2026 నాటికి ఎయిర్పోర్ట్ని అందుబాటులోకి తెచ్చేలా ఖచ్చితమైన టైం లైన్ నిర్దేశించే పనులు నడిపించిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక TV9 అదేవిధంగా TV9 యాంకర్ అదేవిధంగా ఆనాటి మంత్రి అమర్నాథ్ గారు బుల్లెట్ మీద ప్రయాణం చేస్తూ వాళ్ళ వీడియో కూడా మీరు చూడవచ్చు. అప్పుడు కూడా అమర్నాథ్ గారు చాలా స్పష్టమైన డేట్ అండ్ టైం చెప్పాడు. 2026 నాటికి పూర్తిగా కంప్లీట్ అయిపోయి ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమవుతుందనేసి. ఇప్పుడు అదే కదా జరిగింది. ఆనాడు జగన్మోహన్ గారు చెప్పింది కూడా అదే కదా.
మరి శంకుస్థాపనల వరకే పరిమితం ఉంటే కుప్పం ఎయిర్పోర్ట్ను వదిలేసి తెలుగుదేశం పార్టీ నేతలు భోగాపురం క్రెడిట్ తమదే అని చెప్పేసి చేస్తున్న ప్రచారానికి ఏం సమాధానం చెప్తారు? కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టేసి అక్కడ నుంచి పూలు ఎగుమతి చేస్తాం, పండ్లు ఎగుమతి చేస్తాం, కూరగాయలు ఎగుమతి చేస్తామని చెప్పేసి చెప్పింది వీళ్ళే కదా. మరి ఏమైంది? ఒకసారి మనం డేటా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి పనులు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం జూన్ 12, 2020లో జిఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. నవంబర్ 11, 2020లో కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి సైట్ క్లియరెన్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తెచ్చుకోవడం జరిగింది. సెప్టెంబర్ 13, 2022లో విశాఖ నేషనల్ ఎయిర్ బేస్లోని సివిల్ ఎన్క్లేవ్ మూసివేతకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఓసి కూడా తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా 23 ఫిబ్రవరి 2023 ఎయిర్పోర్ట్కు రోజుకి 5 మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు జీవో జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 23, 2023 ఎయిర్పోర్ట్ బౌండరీ వరకు విద్యుత్ సరఫరాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 6, 2023లో బీసీఏఎస్తో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మే 3, 2023 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిర్మాణ భూమి పూజ చేయడం జరిగింది. 16 మే 2023లో ఏరోనాటికల్ సేవల మద్దతుకు కేంద్రం జీవీఐఏఎల్ మధ్య ఎంఓయూ కూడా కుదుర్చుకోవడం జరిగింది. 31 అక్టోబర్ 2023 2203.26 ఎకరాల స్పష్టమైన భూమిని జిఎంఆర్ సంస్థకు అప్పగించడం జరిగింది. మొత్తం జరిగినంత కూడా 2023లో. 2023లో ఎవరు అధికారంలో ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఏమన్నా రావాలంటే క్రెడిట్ వైసీపీకి రావాలి, కానీ తెలుగుదేశం పార్టీకి ఎలా వెళ్తుంది అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? తెలుగుదేశం పార్టీ క్రెడిట్ చోటు చేస్తుంది అనేసి కదా. ఇన్ని ఎవిడెన్స్ గూగుల్లో దొరుకుతున్నా కానీ ఇంకా ఆ మీడియాలో, ఆ పచ్చ మీడియాలో ఒకటే రుద్దులు చంద్రబాబు.